ఈరోజు జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక మెగా ఓరల్ హెల్త్ క్యాంపు అనపర్తి మండలంలో జరుగుతూ ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఇద్దరి మధ్యన జరిగిన ఒక కమిట్మెంట్ ప్రకారంగా ప్రతి ఒక్కరికి ఓరల్ హెల్త్ అందించాలి అనే ఉద్దేశంతో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అక్కడ పైలట్ ప్రాజెక్ట్ కింద అనపర్తిలో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే గత 5 రోజులుగా ఇక్కడ డెంటల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు గంటా సునీల్ గారి ఆధ్వర్యంలో డెంటల్ కాలేజ్ స్టూడెంట్స్, డాక్టర్స్ ఇప్పటికే అనపర్తి టౌన్ అంతా సర్వే చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ప్రతి ఇంటిని సర్వే చేసి ప్రతి ఒక్కరిని పరీక్ష చేసి ప్రతి ఒక్కరికి అవసరమైన మేర వైద్య సహాయం అందించాలనే లక్ష్యంతో మాత్రమే ఈ క్యాంపును రన్ చేయడం జరుగుతూ ఉంది. ఏదో ముఖస్థుతికో లేకపోతే నామకే వాస్తేగా మెడికల్ క్యాంపులు కండక్ట్ చేసేటట్టు కాకుండా ప్రతి ఒక్కరికి ఓరల్ హెల్త్కి సంబంధించి దీనిలో 3 భాగాలుగా ప్రివెంటివ్, ఇంటర్సెప్టివ్, న్యూట్రిషనల్ డెంటల్ రీచ్ అవుట్ ప్రోగ్రామ్ కింద దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పిక్ అండ్ డ్రాప్ అనే పేరుతో ఇవన్నీ సర్వే అంతా పూర్తి చేసిన తర్వాత 3 రోజుల పాటు అనపర్తిలో క్యాంపు కండక్ట్ చేసి క్యాంపులో ఎవరికి ఏ విధమైన వైద్య సహాయం అవసరం అవుతుందో, ఏ విధమైన చికిత్స అవసరం అవుతుందో అన్నీ ఉచితంగా చేయడం కోసం మరి చైర్మన్ గారు భాస్కరరావు గారు ఆలోచన చేయడం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక అత్యద్భుతమైన ఇన్స్టిట్యూట్గా జిఎస్ఎల్ మెడికల్ కాలేజీని తీర్చిదిద్దిన ఘనత గన్ని భాస్కరరావు గారు. అదేవిధంగా ఇటీవల కాలంలో మరి స్వతంత్ర హాస్పిటల్ కూడా చాలా అధునాతనంగా క్యాన్సర్ ఆసుపత్రి తయారు చేసి అత్యుత్తమమైన వైద్య సేవలు అందించడం జరుగుతూ ఉంది. ఈ ప్రాంతానికి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలకి మణిమకుటంల జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూట్స్ని వారు తయారు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ వైద్య సేవలు అందించడం అనేది చాలా అత్యద్భుతమైన విషయం. మరి వారికి కొద్దిపాటి సహాయం మేము అందించడం జరుగుతూ ఉంది. కార్యక్రమం అంతా వారే చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఏ గ్రామంలో ఎవరెవరు కోఆర్డినేట్ చేయాలి, అదేవిధంగా వాలంటీర్స్ కానీ అదేవిధంగా పార్టీ నాయకులు కానీ వారందరికీ సహాయ సహకారం కోఆర్డినేషన్ వరకు మాత్రమే మేము చేస్తా ఉన్నాం. మరి కోరిన వెంటనే ఇది ఇక్కడ చేద్దామని వారిని కోరిన వెంటనే పెద్ద మనసుతో అంగీకరించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు గన్ని భాస్కరరావు గారికి, అదేవిధంగా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గంటా సునీల్ గారు చాలా మరి వారు ఇంట్రెస్ట్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ వైద్య సహాయం సర్వే చేస్తున్న విద్యార్థులకి, ఇతర వైద్య సిబ్బందికి, హాస్పిటల్కి సంబంధించి డెంటల్ కాలేజీకి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ బృందానికి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ సుధాకర్ రెడ్డి గారు కానీ దత్తులసీని గారు కానీ చాలా కోఆర్డినేట్ చేసి వాళ్ళకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. వారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నారు. మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే ఫర్ బెటర్మెంట్ ఆఫ్ ద క్యాంప్ ప్లీజ్ మాకు చెప్పండి, మాకన్నా చెప్పండి, ఎమ్మెల్యే గారి ద్వారా చెప్పండి. We will take everything positive. And వెనకాల నుంచి బ్యాక్ అండ్ వర్క్ చేసే గోవిందరాజు గారికి, మా హరి గారికి కూడా హార్ట్ఫుల్ థ్యాంక్ యూ. అండ్ ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా మళ్ళీ ఉటకాయని చెప్తున్నాను. ఎమ్మెల్యే గారు ఊరుకున్నారు, చైర్మన్ గారు చేయాలని ఇద్దరు అనుకుని ముందుకెళ్తున్నారు. హెల్పింగ్ దెమ్ అచీవ్ దేర్ గోల్. థ్యాంక్ యూ.